ఒక్క ఐఫోన్ 3 ప్రాణాలని బలి తీసుకుంది. మహారాష్ట్రలోని సంభాజీనగర్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. 18 ఏళ్ల అబ్బాయి నాకు ఐఫోన్ 15 కావాలని పేరెంట్స్తో ఒకటే గొడవ. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వల్ల పేరెంట్స్ ఆ ఐఫోన్ 15 ని కొనివ్వలేకపోయారు. కానీ ఆ అబ్బాయికి మాత్రం పేరెంట్స్ సిచ్యువేషన్ కంటే ఐఫోనే ఇంపార్టెంట్ అయిపోయింది. ఫోన్ కొనివ్వలేదనే ఆవేశంలో ఆ కుర్రాడు కౌద్య కొండపైకి ఎక్కి దూకేస్తానని పేరెంట్స్ ని బెదిరించాడు. 3 అవర్స్ పాటు పేరెంట్స్ బతిమలాడారు, అయినా వారి మాట వినలేదు. కొండపై నుంచి దూకేస్తున్న కొడుకును కాపాడబోయిన తండ్రిని ఆ కుర్రాడు తనతో పాటే లాగేయడంతో ఇద్దరు కూడా కింద పడి ప్రాణాలు కోల్పోయారు. కళ్ళ ముందే భర్త కొడుకు ప్రాణాలు పోవడం చూసిన ఆ తల్లి మానసిక క్షోభ అనుభవించలేక అదే కొండపై నుంచి దూకేసి తన ప్రాణాలను కూడా తీసేసుకుంది. ఈ ఇన్సిడెంట్ లో తప్పు ఆ అబ్బాయిదే అని అనుకోలేం. ఒక ఫోన్ కోసం పేరెంట్స్ ని బెదిరిస్తున్నాడు అంటే ఆ పేరెంట్స్ ఎంత గారాబంగా పెంచారో అర్థమవుతుంది. ప్రేమ పేరుతో పిల్లలు అడిగిందల్లా ఇస్తూ పోతే రేపు ఒక చిన్నదానికి నో అనే మాటను కూడా వారు తట్టుకోలేరు. కేవలం ప్రేమ మాత్రమే కాదు, కష్టం విలువ కూడా తెలిసేలా పిల్లల్ని పెంచండి. ఫోన్లు, గ్యాడ్జెట్స్, బ్రాండ్స్ ఇవన్నీ కూడా మన అవసరాల కోసం మాత్రమే. కానీ వాటి మీద పెంచుకున్నటువంటి విపరీతమైన మోజు కానివ్వండి, క్షణికావేశంలో తీసుకున్నటువంటి డెసిషన్స్ కానివ్వండి, ప్రాణాలని ఎలా బలి తీసుకుంటాయో చెప్పడానికి ఈ ఇన్సిడెంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. రేపు సంపాదించాక ఏ వస్తువైనా కొనుక్కోవచ్చు, కానీ ప్రాణం పోయిన తర్వాత తిరిగి రాదు కదా. బీ కేర్ఫుల్.